అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లాలో 285వ సేవాగఢ్ కార్యక్రమాలను నిర్వహించేందుకు మొత్తం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పాల్గొన్నారు. గుత్తి దగ్గర ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలామంది ప్రముఖులు కూడా వచ్చేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు అందులోనూ ముఖ్యంగా ఈ ఏదైతే ఉందో మాకు రాజకీయ ప్రాధాన్యత కూడా కల్పించాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ బంజారా నాయకులు, అందులో ముఖ్యంగా అశ్వత్థ నాయక్ టీటీడీ బోర్డు మెంబర్ మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ ఈ సేవాగఢ్ ఉత్సవాలు ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎన్నో సేవాగఢ్ ఎలా జరగబోతుంది? ఈ సేవాగఢ్ ఉత్సవాలండి, ఇది సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జన్మించిన పుణ్యక్షేత్రము ఈ సేవాగఢ్. ఈ 285వ జన్మోత్సవాలు జరుపుకుంటున్న ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 13, 14, 15 తారీఖుల్లో ఈ జన్మోత్సవాలు జరుపుకుంటున్నాం. యావత్ భారతదేశంలో ఉండే దాదాపు 14 కోట్ల మంది బంజారాల ఆరాధ్య దైవమైన ఈ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జన్మోత్సవాలు ప్రతి సంవత్సరము జరుపుకుంటాము. వేలాదిగా లక్షల్లో భక్తాదులు ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఈ కార్యక్రమంలో మన రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు వాళ్ళు కూడా ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఎందుకంటే ఈయన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం. ఈయన జీవితకాలం అంతా బంజారాల అభివృద్ధి కోసం, అంటే బంజారాలు ఈ మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి, ఈ జంతు బలులు చేయకూడదు అని బంజారాలంతా సన్మార్గంలో నడిచి ఈ బంజారా యావత్ జాతికి ఒక సన్మార్గంలో నడిపించిన వ్యక్తి ఈయన సేవాలాల్ మహారాజ్. ఆయన ఎన్నో మహిమలు చూపించాడు. ఇక్కడ మన సేవాగఢ్ నందు జన్మించి ఇక్కడ ఉండి తర్వాత దేశమంతా తిరిగి ఆఖరుకు మన మహారాష్ట్రలో ఉండే పోరాగఢ్ అక్కడ నిర్యాణమయ్యారు. అక్కడ మహారాష్ట్రలో వస్తుంది, అది పూసద్ జిల్లా. సో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేస్తూ ఉంది. కానీ ఆనవాయితీగా దాదాపు ఆయన చనిపోయినప్పటి నుంచి తర్వాత ఈ కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు అక్కడ కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. చాలా పుణ్యక్షేత్రం ఆ పోరాగఢ్ అనే పుణ్యక్షేత్రం, ఆయన నిర్యాణమైన పుణ్యక్షేత్రం. మరి ఈ కోవలో ఇక్కడ జన్మించిన తర్వాత ఇటు హైదరాబాద్ నవాబు, ఇప్పటికీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, హైదరాబాద్లో బంజారా హిల్స్ అనే ప్రదేశం అంటే చాలా ఇంపార్టెంట్, చాలా కాస్ట్లీ ప్రదేశం. ఆ బంజారా హిల్స్ అనేది అప్పటి నవాబు గారు మన సేవాలాల్ మహారాజ్కు దారాదత్తం చేశారు. ఎందుకంటే ఈయన గోవులను మేసారు, వందల్లో వేలలో గోవులు మేపే ఈ మా బంజారాలకు వారికి ఈ గోవుల కోసం ఆ బంజారా కాలనీ అనేది ఆయన మన సేవాలాల్ మహారాజ్కు ధారాదత్తం చేశారు. అది కాలక్రమేణా పోయి అంతా అందరూ ఆక్యుపై చేసుకొని ఇప్పటికీ కూడా బంజారా హిల్స్ అని చెప్పేసి పిలువబడుతుంది. అది ఫేమస్ చాలా. సో అటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఇక్కడ ఈ ప్రాంతంలో జన్మించడం అంటే చాలా చాలా పుణ్యం చేసుకున్నాం. మన సత్యసాయి బాబా గారు పుట్టపర్తిలో ఏ విధంగా అక్కడ జన్మించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినారో అదేవిధంగా ఈయన మా సేవాలాల్ మహారాజ్ మన అదే అనంతపురం జిల్లాలో గుత్తి గుంటకల్ మధ్యన ఒక సేవాగఢ్ అనే ప్రాంతంలో ఉండి అక్కడ జన్మించి అక్కడి నుంచి కాలక్రమేణా పోరాగఢ్ వెళ్ళారు. మరి ఈయన ఈ సేవాగఢ్ నందు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కూడా. ఇప్పటికీ ఒక పెద్ద దేవాలయం, సేవాలాల్ మహారాజ్ దేవాలయం, దాదాపు 1 ఎకరా విస్తీర్ణంలో దేవాలయం నిర్మించి ఉన్నాం. మరి అలాగే ఈయన సేవాలాల్ మహారాజ్ అమ్మవారి భక్తుడు. ఆమె అమ్మవారి అనుగ్రహంతో ఈయన పుట్టారు.
అందువల్ల ఆయన ఉండే చోట ఆయన దేవాలయం సేవాలాల్ మహారాజు ఉండే దేవాలయం చోట ఈ అమ్మవారి దేవాలయం తప్పకుండా ఉంటుంది. అందువలన మన సేవాగఢ్లో కూడా అమ్మవారి దేవాలయం చాలా భారీ ఎత్తున చాలా పెద్ద దేవాలయం కూడా నిర్మించున్నాం. మరి అక్కడ ఈ సేవాగఢ్ అనే పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్ది మేము అక్కడ ఒక బంజారా యూనివర్సిటీ కూడా స్థాపించాలా, మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించాలా, మరి ఎన్నో కార్యక్రమాలు అక్కడ చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నాం. మరి దానికి మేము మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం కూడా ఎంతో అవసరము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము సంప్రదిస్తూ ఉన్నాం. సార్ ఒక విషయం సార్, ముఖ్యంగా ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి మంత్రుల స్థాయిలో కూడా ఈ సేవాగఢ్ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి నేపథ్యం ఈసారి సెలబ్రిటీస్ బయట నుంచి కూడా ఎవరెవరు వచ్చే అవకాశం ఈ సంవత్సరం అండి? ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ కర్ణాటక రాష్ట్రము, మహారాష్ట్ర, ఈవెన్ గుజరాత్, ఢిల్లీ, అక్కడి నుంచి మన రాజకీయ ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీరందరూ ప్రతి సంవత్సరము ఆనవాయితీగా హాజరవుతున్నారు. ఈ సంవత్సరం కూడా మేము ఈ మహారాష్ట్ర నుంచి, గుజరాత్ నుంచి, మరి కర్ణాటక నుంచి, పక్కనున్న తెలంగాణ రాష్ట్రం నుంచి చాలామంది ప్రముఖులు హాజరవుతారు. ఈ కోల్ మరి తర్వాత సెలబ్రిటీలు ఈ మా మంగ్లీ సింగర్ మంగ్లీ కూడా హాజరవుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఆమెను కూడా ఇన్వైట్ చేశాము. ఈ ప్రాంతం ఎందుకంటే ఆమె ఈ ప్రాంత నివాసి, గుత్తి దగ్గరే, గుత్తి నుంచి ఒక 10-15 కిలోమీటర్లోనే ఆమె పుట్టిన ఊరు కాబట్టి ఆమె కూడా ఈ జన్మోత్సవాలకు వస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్ ఒకటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో బంజారాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారని చెప్పి ఎలా ఉంటుంది సార్? దీని మీద మీకు ఏమన్నా ఇంటిమేషన్ ఉందా? ఎలా నిర్వహించబోతున్నారు? మరి ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో అండి, ఇంతకు మునుపు ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా మన ప్రస్తుత ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గిరిజనులకు ప్రత్యేకమైన స్థానం కేటాయించి ఈ సొసైటీలో ఈ ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రముఖ స్థానం కల్పించి గౌరవించారు. ఈ కోవలో చాలామంది పెద్ద పెద్ద ఉన్నత పదవులకు ఇచ్చి, మరి నా విషయం తీసుకోండి, నాకు నేను ఒక టీటీడీ బోర్డు మెంబర్గా నన్ను గుర్తించి మరి శ్రీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి కైంకర్యానికి నన్ను నియమించిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఎప్పుడూ కృతజ్ఞతలై ఉంటాం. మరి ఇప్పుడే కాదు, మేము ముందు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ మా గిరిజన జాతి ఎప్పుడూ వారికి విధేయగా ఉండి వస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనులకు ప్రత్యేకమైన స్థానం కల్పించారు. వారికి ఎప్పుడూ కృతజ్ఞతలై ఉంటాం. తర్వాత రాబోయే రోజుల్లో కూడా ఇంకా మున్ముందు మంచి పదవులు, రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నాము. ఆ విధంగా కూడా చేస్తారని చెప్పేసి, అందువల్ల ఈ రాబోయే ఎలక్షన్స్లో ఈ యావత్తు గిరిజన జాతి ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉండి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి రేపు రాబోయే ఎలక్షన్స్లో గెలిపించిన తర్వాత ఆయన్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతామని చెప్పేసి మేము సంకల్పించాం. కూర్చోబెట్టాలని మేము సంకల్పించాం. ముఖ్యంగా సార్ ఇప్పుడున్న పరిస్థితులు ఎస్పెషల్లీ బంజారా నాయకులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మా కులానికి ఇన్ని పోస్టులు, ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ పదవులు కేటాయిస్తే ఏ పార్టీ కేటాయిస్తే ఆ పార్టీకి మేము మద్దతుగా ఉంటామని చెప్పేసి ఒక అల్టిమేటం జారీ చేసే పరిస్థితికి నెలకొంది. ఇటువంటి పరిస్థితులు ఎందుకంటే రాజకీయ ప్రాధాన్యత ఉంటేనే మా పిల్లల భవిష్యత్తు కానీ మా బంజారాల అభివృద్ధి కానీ ఉంటుందని చెప్పేసి వారు ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఏ పార్టీ, ముఖ్యంగా మీరైతే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, ఈ సభ ముఖ్య ఉద్దేశం ఎలా ఉండబోతుంది? ఇదండి, ఈ రాజకీయాలకి సంబంధం లేని ఈ కార్యక్రమం, ఈ జన్మోత్సవాలు అయినా కూడా మేము ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే ఆ పార్టీ వాళ్ళకు చేస్తామనేది అది అపోహ మాత్రమే. ఎందుకంటే
దాదాపు 90% గిరిజన ప్రజలు మరి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉండి నడుస్తోంది. కాబట్టి ఆయన ఇప్పటికే ఈ గిరిజనులకు చాలా రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. ఇప్పుడు చూడండి, ఒక ఎస్టీ కమిషన్ మెంబర్గా ఒకరిని నామినేట్ చేశారు. తర్వాత మంగ్లీ గారికి కూడా మంచి పదవి ఇచ్చి ఆమెకు సముచిత స్థానం కల్పించారు. మరి నాకు ఒక టీటీడీ బోర్డు మెంబర్గా ఇచ్చి సముచిత, అంతకంటే ఇంకా మద్భాగ్యం ఏది లేదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వారి సేవకై నన్ను నియమించడం అంటే ఇది ఆషామాషి విషయం కాదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడూ వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడు ఈ గిరిజనులు రుణపడి ఉన్నారు. సార్, అతి సామాన్యం మామూలుగా రైల్వే మేనేజర్గా అశ్వత్థ నాయక్ ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్ అయ్యాడు. రానున్న కాలంలో ఒక రాజకీయ నాయకుడిగా ఎలా ఉండబోతుంది మీ ప్రస్థానం, ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఆ రకమైన రేస్లో ఉన్నారా? మీకు అవకాశం వచ్చింది, అట్లా అవకాశం వచ్చే అవకాశం? అలాంటి అవకాశాన్ని నేను ఆశించలేదండి. ఎందుకంటే ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి ఇవాళ టీటీడీ బోర్డు మెంబర్గా వేశారు. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా నాకు ఏదో ఒక రాజకీయ పదవి, ఇటు ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభ మెంబర్ కానీ, లేదా ఏదో మంచి ఉన్నతమైన పదవి ఇచ్చి నన్ను గౌరవిస్తారు, మరి బంజారా జాతికి కానుకగా ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఇది అశ్వత్థ నాయక్ టీటీడీ బోర్డు మెంబర్ అశ్వత్థ నాయక్ చెప్తున్నటువంటి మొత్తం మీద అయితే సేవాగడ్డ అనేది చాలా అత్యున్నతమైన, బంజారాలకు చాలా ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది. ఇది కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఈ సేవాగఢ్ కార్యక్రమాలను నిర్వహిస్తారని, అందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇట్లా ఎంపీల స్థానంలో కూడా భారీ ఎత్తున 3 రోజుల్లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని, దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేయబోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా రాజకీయ ప్రాధాన్యత, ముఖ్యంగా బంజారాలకి రాజకీయ ప్రాధాన్యత అనేది అవసరం ఉన్నటువంటి నేపథ్యం, అందులో కుటుంబాలు, పిల్లల చదువులు కావచ్చు, కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే రాజకీయ ప్రాధాన్యత అనేది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే మాకు చేసి చూపించారు. అందులో రానున్న కాలంలో కూడా ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ టీటీడీ బోర్డు మెంబర్ కాకుండా ఇంకా ఇతరత్ర ఏదైనా ఇచ్చినా పార్టీకి విధేయుడిని కాబట్టి నాకు అవకాశం కల్పిస్తే ముఖ్యంగా బంజారాల అభివృద్ధికి నేను కృషి చేస్తాను. మరోవైపు ఏదైతే ఉందో బంజారాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే ఆయనను గెలిపించాలని, ముఖ్యమంత్రిగా చేయాలని ఇప్పటికే కట్టుబడి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెంటనే నడుస్తారని చెప్పేసి టీటీడీ బోర్డు మెంబర్ అశ్వత్థ నాయక్ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.